షలోం. సంగీతం రాజు పేద, జ్ఞాని అజ్ఞాని, పెద్ద చిన్న, ఆడ మగ అనే తేడా లేకుండా సర్వజనామోదయోగ్యమైన విషయం. సంగీతం ఇష్టం లేని వారంటూ ఎవరు ఉండరు. ఈవెన్ ప్రకృతి కూడా మనం చూస్తే కొన్ని జంతువులు, పక్షులు, ప్రతి ఒక్కరూ సృష్టిలో ఉన్న ప్రతిదీ సంగీతానికి స్పందించడం మనకు తెలుసు. దేవుని వాక్య ప్రకారం ఆదికాండం నుంచి మనం ప్రకటన గ్రంథం వరకు చూస్తే ప్రతి చోట ఆదాము హవ్వను చూసిన వెంటనే పాట పాడినట్టుగాను, ప్రకటన గ్రంథంలో పరలోకంలో వీణలు, సంగీతము ఉండటం, గాన ప్రతిగానాలు, దేవుడి స్తుతించడం, ఇవంతా కూడా సంగీతంతో మొత్తం బైబిల్ అంతా నిండి ఉండటాన్ని మనం చూస్తున్నాం. కానీ మన క్రైస్తవ జీవితంలో సంగీతానికి సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదని మనం ఒప్పుకోవాలి. అదేంటండి, మేము ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యం చదువుకుంటున్నాం, చర్చికి వెళ్తున్నాం, అక్కడ పాటలు పాడుతున్నాం, ఇంట్లో కుటుంబ ప్రార్థనలో పాటలు పాడుతున్నాం, చర్చిలో మ్యూజిక్ ప్లే చేస్తున్నారు, రోజు పాటలు పెట్టుకుంటున్నాం, సంగీతానికి ప్రాధాన్యత లేకపోవడం ఏంటి? అవన్నీ సరైనదే, అదన్నీ కరెక్టే. కాకపోతే ఏంటంటే మన వాక్యం చదువుకుంటాం లేదా ప్రార్థన చేసుకుంటాం, ప్రార్థన చేసుకునే ఆమెను ముగించేస్తాం. కానీ దేవుని వాక్యంలో ఎన్నోసార్లు ధ్యానము అనే ఒక పదం వాడబడింది. లోకానుసారంగా కూడా మెడిటేషన్ అని చాలా రకాలు ఏదేదో చేస్తూ ఉంటారు. దేవుని వాక్య ప్రకారం కూడా ఇస్సాకు ధ్యానించడానికి వెళ్ళాడని ఎన్నో చోట్ల మనం భక్తులు నేను ధ్యానిస్తాను, దివారాత్రులు ధ్యానిస్తానని దావీదు భక్తుడు చెప్పడాన్ని మనం చూస్తాం. ధ్యానము, మనం ఎప్పుడైనా వాక్యం చదువుతున్నప్పుడు, ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు మనం చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేసి వెళ్ళిపోతాం, కనిపెట్టాం ఒక్కోసారి. లేదా వాక్యం చదివి బైబిల్ని క్లోజ్ చేసేసి మనము ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. మెయిన్గా మనం కీర్తన గ్రంథాలు చూస్తే ఎన్నోసార్లు సెలా అని కనిపిస్తుంది, ఆగి ధ్యానించము అని అర్థం అనమాట. చాలా చోట్ల చూస్తే అధ్యాయాల వారీగైనా పారాగ్రాఫ్స్ వారీగైనా మనం ఏం చేయాలంటే ఆగి ధ్యానం చేయాలి. ధ్యానం చేయుట అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. మనము కంగారు, చాలా స్పీడ్ జీవితానికి అలవాటు పడిపోయాం. వెంటనే ఏదైనా పని పెట్టుకుని వాక్యం చదవడానికి కూర్చోవటం కానీ, ప్రార్థన చేయడానికి కూర్చోవటం కానీ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే నెక్స్ట్ జరిగే పని మీద మనకి దృష్టి ఉండిపోద్ది. అప్పుడు ఏమవుద్దంటే ధ్యానము చేసే అవకాశం ఉండదు. మన మనసు యొక్క లక్ష్యము తర్వాత జరగాల్సిన పని మీద ఉండిపోద్ది. ఇంకొక విషయం ఏంటంటే చుట్టుపక్కల పరిసరాల మీద ఉండిపోద్ది. ఇప్పుడు చూస్తే ఈ వీడియో చేయడం కోసం చూస్తే చుట్టుపక్కల చాలా శబ్దాలు వస్తున్నాయి, డిస్టర్బెన్స్గా ఉంది, సౌండ్స్ వినిపిస్తున్నాయి, కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఏం జరుగుతుందంటే మనకి ఇలాంటి సమయంలో మోకరించామనుకోండి, ఆ శబ్దాలు వినిపిస్తాయి, లేదా రోడ్డు మీద వెళ్ళే వాహనాల శబ్దాలు వినిపిస్తాయి, లేదా ఎవరైనా మాట్లాడుకుంటుంటే ఆ మాటలు వినిపిస్తాయి. ఏం జరుగుతుందంటే మనము క్రైస్తవ జీవితంలో ప్రార్థన, వాక్య ధ్యానం అనే దాన్ని పూర్తి స్థాయిలో మనం అనుభవించలేకపోతున్నాం. ఎందుకంటే సంగీతాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల. మనం ఏం చేయాలంటే వాక్యాన్ని ధ్యానం చేయాలనుకున్నప్పుడు మనము వాక్యాన్ని చదువుతూ ఉండగా దేవుడు మనతో మాట్లాడతారు. ఏదైనా ఒక రేమ వచనం ద్వారా మనతో మాట్లాడతాడు. అప్పుడు ఏమవుద్దంటే అక్కడ మనం చదువుతున్న విషయం ఆగిపోద్ది. అక్కడ మనం ఆ వాక్యం దగ్గర ఆగిపోతాం. ఆగి అక్కడ దాన్ని తరిచి మళ్ళీ చదువుతాం. అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడటం మొదలు పెడతారు. అప్పుడు క్లోజ్ చేసి మనం ఆ వాక్యాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. అనగా నెమరు వేసుకొని ఉంటాం. వాక్యము, ధ్యానము అనే పదానికి హిబ్రూలో నెమరు వేసుకోవటం అనే అర్థం కూడా వస్తుంది అనమాట. మనం దాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఈ క్రమంలో ఒక చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మనం చదువుకునేటప్పుడు ఈ చుట్టుపక్కల డిస్ట్రాక్షన్స్ని, ఈవెన్ చదువుకునేటప్పుడైనా ప్రార్థన చేసుకునేటప్పుడైనా మనము మన ధ్యానానికిను, మన ప్రార్థనకి, ధ్యానానికి, వాక్య ధ్యానానికి, ప్రార్థనకి కూడా సంగీతాన్ని జోడించాలి. ఎన్నో సంగీత క్యాసెట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి, ఆల్బమ్స్. కానీ ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే కేవలం మ్యూజిక్, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్. ఎందుకంటే మనం పాటలు వింటున్నాం అనుకోండి, ఏమవుతుందంటే ఆ పాట మీదకి దృష్టి వెళ్తుంది. అనగా మనం పడుకునేటప్పుడో లేదా ఏదైనా పనులు చేసుకున్నప్పుడో మనం పాటలు వినొచ్చు, కానీ ధ్యానం చేయటం కోసం పాటలు వినటం కుదరదు. ధ్యానం చేయటం కోసం ఏం చేయాలంటే క్రైస్తవ సంగీతంలో మెడిటేషన్ మ్యూజిక్స్ అన్నీ ఉంటాయి. మనకి ఒకవేళ సంగీతం మీద అవగాహన ఉండి మనం ప్లే చేయగలిగితే ఏదైనా ఒక మంచి కార్డ్స్ని మనం ప్లే చేసుకుని, స్ట్రింగ్స్ కానీ అలాంటివి ఏదైనా ప్లే చేసుకుని మనం స్మూత్గా స్లో మ్యూజిక్ పెట్టుకుని అప్పుడు దాన్ని వింటూ మనం ధ్యానం చేసుకోవచ్చు. ఏమవుద్దంటే చుట్టుపక్కల ఉన్న డిస్ట్రాక్షన్స్ నుంచి మనం విడుదల పొందుతాం. పక్కన ఎవరు మాట్లాడుకుంటున్నారో అది మనకు వినిపించదు. మనల్ని మనం ఐసోలేట్ చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనకి చెప్పినప్పుడు నీవు లోపలికి వెళ్ళి తలుపు వేసుకుని అని చెప్తున్నారు. అది శారీరకంగా మనము ఒక ప్రార్థనకు, ధ్యానానికి ఒక ప్రదేశాన్ని పెట్టుకుని అక్కడికి వెళ్ళి తలుపు వేసుకోవటం, అది ఒకటైతే కనుక
మనము ఈ చుట్టుపక్కల ప్రపంచం నుంచి కూడా మనల్ని మనం ఐసోలేట్ చేసుకోవాలి. దానికోసమే మనం కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకోవటం వల్ల మనకి ధ్యానం చేయడానికి అవకాశం వస్తుంది. కళ్ళు తెరిచి ఉన్నామనుకోండి, మనకి ఎదురుగా ఏం కనిపిస్తుందో దాని మీదకి దృష్టి వెళ్తుంది. అదేవిధంగా మనం చెవులు మూసుకోలేం కదా, చెవులు మూసుకోలేం కాబట్టి ఒకవేళ మూసుకోగలిగితే, మూసుకున్నా సరే మనకేం జరుగుతుందంటే మన మనసులో అనేకమైన ఆలోచనలు పరుగు పెడతా ఉంటాయి. కానీ ఏం జరుగుతుందంటే సంగీతం మనము వినటం అలవాటు చేసుకున్నామంటే పరుగు పెడుతున్న మనసు స్లో అవటం మొదలు పెడుతుంది. మనం ఎలాంటి సంగీతం వింటున్నాం అనేది కూడా చాలా ప్రాముఖ్యం. మనం ఏదైనా హిప్ హాప్ మ్యూజిక్ పెట్టుకుని విన్నాం అనుకోండి, మనకి హార్ట్ బీట్ పెరిగిపోతుంది. లేదా సాడ్ మ్యూజిక్, మీకు తెలుసు కదా, వయలిన్ సాడ్ మ్యూజిక్. ఎప్పుడైనా ఈ సంగీతాన్ని ఒక ఎమోషన్స్ని క్యారీ చేసే ఒక మాధ్యమంగా లోకమంతా ఉపయోగిస్తుంది. సినిమాల్లోనూ సీరియల్స్లోనూ ఏంటంటే ఒక సాడ్ సీన్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సాడ్ మ్యూజిక్ పెడతారు. లేదా ఒక హాస్యాస్పదమైన సన్నివేశం వచ్చినప్పుడు, నవ్వు వచ్చినప్పుడు అక్కడ దానికి సంబంధించిన మ్యూజిక్ పెడతారు. ఈవెన్ ఇంటర్నెట్లో మీమ్స్ కూడా చూడండి, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెడతా ఉంటారు. ఏంటంటే సంగీతాన్ని ఎమోషన్స్ క్యారీ చేయడం, కానీ మనసును సంగీతము ట్రిగర్ చేస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి లోకము దాని ఆశలు, దాని యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకోవటం కోసం సంగీతాన్ని ఉపయోగించుకున్నప్పుడు, సంగీతానికి సృష్టికర్త అయిన దేవుడు పరలోకంలో మొదటి సంగీతం ఉంది. పరలోకంలో సంగీతాన్ని లూసిఫర్ నడిపించేవాడు. కానీ లూసిఫర్ పరలోకం నుండి త్రోయబడిన తర్వాత, భూమి మీద పడిన తర్వాత, ఇప్పుడు లోకంలో ఉన్న సంగీతాన్ని అంతా కూడా వశం చేసుకుని ప్రజలందరినీ కూడా ఆ సంగీతం వైపు ఆకర్షిస్తారు. అందుకని పెద్ద పెద్ద పాప్ సింగర్స్, మైకేల్ జాక్సన్ లాంటి వాళ్ళు, లేకపోతే చూడండి ఇప్పుడు హిప్ హాప్ లేకపోతే ర్యాప్ మ్యూజిక్ ప్లేయర్స్ ఇప్పుడు బాగా ప్రపంచంలో వాళ్ళకి చాలా ఫేమ్ వస్తుంది. వాళ్ళు ఫేమస్ అవుతున్నారు. ఎందుకంటే సంగీతము వల్ల వాళ్ళని ఆకర్షించుకోగలుగుతుంది. ప్రపంచంలో ఉన్న యవనస్తులందరినీ లూసిఫర్ ఆకర్షించుకోగలుగుతున్నాడు అనమాట. కానీ మనము అది కాదు. సంగీతము అక్కడ ఆదిలోనే సంగీతం ఉంది. జ్ఞానం గురించి మనము 8వ అధ్యాయం, సామెతలు 8వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తాం. పునాది వేసినప్పుడే అక్కడ జగత్తుకి పునాది వేసినప్పుడే అక్కడ సంగీతం వినిపించినట్టుగా మనం అక్కడ చూస్తాం. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు సంగీతం, పరలోకంలో ఎప్పుడు సంగీతమే ఉంటుంది. కానీ భూమి మీద కూడా ఆ పరలోక సంబంధమైన సంగీతాన్ని మనం అలవాటు చేసుకోవాలి. పరలోక సంబంధమైన సంగీతం ఎలా ఉంటుంది మనకు తెలుసా? తెలియదు. కానీ మనలో పరలోక సంబంధమైన విషయం ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చూస్తే, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎటుదో మీరు తెలుసుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటారు పౌలు గారు. అంటే పరలోక సంబంధమైన వ్యక్తి పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉన్నారు. కాబట్టి ఏం జరుగుతుందంటే మనము సంగీతాన్ని, పరలోక సంబంధమైన సంగీతాన్ని గుర్తించగలుగుతాం. ముఖ్యంగా పరలోక సంగీతంలో వేగం ఉండదు, అందులో స్క్రీమ్స్ ఉండవు అనమాట, అరుపులు కేకలు ఉండవు అనమాట. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన అరవడు, కేకలు వేయడం ఉంది. రణగుణ ధ్వనులు కాదవి, భయంకరమైన శబ్దమని యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆ స్తుతి, అక్కడ పరలోకంలో దేవుని గురించి సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తుంటే మందిరపు గడప కమ్ములు పునాదులు కదులుతున్నాయి. ఆ సౌండ్కి వాళ్ళు అది దద్దరిల్లిపోతుంది. అనగా అంత ఎక్కువ శబ్దం వస్తుంది, గంభీరంగా ధ్వని చేస్తున్నారు. కానీ అది భరించలేంది కాదు. అనగా చెవుల నుంచి రక్తం వస్తుంది అంటారు చూడండి. ఆ స్క్రీమింగ్ చేసినప్పుడు మెయిన్గా లోకానుసారంగా మెటల్ మ్యూజిక్ అని ఉంటుంది. అది చాలా భయంకరమైన శబ్దం చేస్తుంది. దానివల్ల అది కంప్లీట్గా డెమానిక్ అనమాట. రాక్లో కూడా కొంచెం హెవీ మెటల్ అంటారు. హెవీ మెటల్ అంటే కంప్లీట్గా డెమానిక్ అనమాట. అలా కాకుండా శ్రావ్యమైన సంగీతం ఉంది, పరలోక సంబంధమైన సంగీతం ఉంది. అది వింటే కనుక మనకి పరిశుద్ధాత్మ స్పందించడాన్ని మనం గమనిస్తాం. మనలో ఉన్న అంతరంగ పురుషుడు కూడా కదలటాన్ని మనం చూస్తాం. సరైన సంగీతం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే దేవుని స్తుతించడం. అది ఇంకా దానికి ఏం తిరిగిలేదనమాట. అయితే మనం ధ్యానం చేసుకునేటప్పుడు ఎలాంటి సంగీతాన్ని ధ్యానం చేయాలి? నేను ధ్యానం చేసుకున్నప్పుడు, నేను వ్యక్తిగతంగా వాక్యం ధ్యానం చేసుకునేటప్పుడు కానీ, ప్రార్థనలో ధ్యానం చేసుకునేటప్పుడు కానీ, ప్రతిసారి కాదు కానీ అప్పుడప్పుడు నేను ఈ లోకంలో ఉన్న ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి విడుదల పొందడం కోసం, లేదా వర్షిప్ మూడ్లోకి, లేదా ఆత్మ సంబంధమైన సోకింగ్ ఇన్ ద స్పిరిట్ అంటారు, ఆత్మలో మునిగిపోవటము అనగా స్పిరిట్లో క్యారీ చేయబట్టడానికి కొంచెము సంగీతం సహాయం చేస్తుంది. అనగా మన ఆత్మ సంబంధమైన విషయాలకి మన ఎమోషన్స్కి చాలా సంబంధం ఉంటుంది. మన ఎమోషన్స్కి సంగీతానికి సంబంధం ఉంటుంది. కాబట్టి సంగీతంతో మనం ముందు మన ఎమోషన్స్ని స్ట్రైట్ చేసుకుంటే, అనగా సున్నితం అవుతుంది. శ్రావ్యమైన సంగీతం విన్నప్పుడు కొంచెం మన మనస్సు సున్నితం అవుతుంది. అప్పుడు ఏంటంటే అక్కడ మెయిన్ పాయింట్ మనం ప్రార్థన చేస్తున్నాము లేదా
వాక్యం చదువుతున్నాం, సంగీతాన్ని మనం పక్క నుంచి వింటున్నాం. అప్పుడు ఏం జరుగుతుందంటే మనం చేస్తున్న విషయం మీదకి మనసు వెళ్తుంది అనమాట. చుట్టుపక్కల డిస్ట్రాక్షన్స్ని ఆ సంగీతం డామినేట్ చేసి మనకి ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్ని మన మన ఇన్నర్ బియింగ్లో కలిగజేస్తుంది, మన సరౌండింగ్లో. అప్పుడు ఏం జరుగుతుందంటే మనము ఆ స్పిరిట్లోకి కొంచెం డీప్గా వెళ్ళగలుగుతాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చదువుతాను చూడండి. 2వ వచనం, మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. చూడండి, ఒక క్రొత్త కీర్తన పాడుతున్నారు. అక్కడ ఏం జరుగుతుంది? ఆ స్వరము ఎంతోమంది ప్లే చేస్తున్న వైణికుల నాదమును పోలింది. వీణలు లేదా హార్ప్స్ లేదా స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్, గిటార్ లేదా వయలిన్స్, మనకు తెలుసు కదా, స్ట్రింగ్స్. ఆపరా మ్యూజిక్లో స్ట్రింగ్స్ ప్లే చేస్తారు, సింఫనీ అంటారు వాటిని. అనగా ఆ స్ట్రింగ్స్ అలాగా అది ఏం చేస్తుందంటే, చూడండి వెస్ట్రన్ కంట్రీస్లో స్ట్రింగ్స్ ప్లే చేసినప్పుడు ఆ ఓపెరా హాల్ అంతా కూడా సౌండ్ నిండిపోద్ది అనమాట. అంటే ఏం జరుగుతుందంటే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది, మ్యూజికల్ అట్మాస్ఫియర్. సేమ్ అది ఇక్కడ వర్తిస్తుంది. ఒక శ్రావ్యమైన వైణికుల నాదము, శ్రావ్యమైన సంగీతం, స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్. మీరు ఏ ప్లాట్ఫామ్లో మ్యూజిక్ విన్నా సరే, అది అమెజాన్ మ్యూజిక్ కావచ్చు, యూట్యూబ్ మ్యూజిక్ కావచ్చు, లేదా డైరెక్ట్ యూట్యూబ్లో మీరు వినొచ్చు, యాపిల్ మ్యూజిక్ కావచ్చు, ఎందులోనైనా సరే మీరు చూడండి. మెయిన్గా యూట్యూబ్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూడండి. నేను సాధారణంగా వినే మ్యూజిక్ని ఆ లిస్ట్ కింద పెడతాను. ఏంటంటే వాల్డ్నర్ వర్షిప్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అలాగే వన్ మూమెంట్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. మెయిన్గా ఈ వాల్డ్నర్ మ్యూజిక్ని, వన్ మూమెంట్ని నేను ఈ 2 ఛానల్స్ నుంచి ఆ మ్యూజిక్ని పెట్టుకుని వింటూ ఉంటాను అనమాట. ఒక బ్లూటూత్ స్పీకర్ ఏదైనా దగ్గర పెట్టుకుని, మళ్ళీ మ్యూజిక్లో ఉన్న ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని వినాలంటే కొంచెం డీప్ వాయిస్ని, అనగా లోయర్ ఫ్రీక్వెన్సీస్ని, బేస్ని కొంచెం వినాలంటే, అనగా బేస్ అంటే బీట్స్ కాదనమాట, ఆ స్ట్రింగ్స్లోనే చెల్లో అని ఉంటుంది ఒక ఇన్స్ట్రుమెంట్, అది కొంచెం డీప్ వాయిస్ వస్తుంది. సో అలాంటి మ్యూజిక్ని వినాలనుకుంటే అవకాశం ఉంటే ఒక బ్లూటూత్ స్పీకర్ ఏదైనా దగ్గర పెట్టుకుని వాక్యం చదువుకుని ఆ దేవుడిచ్చిన రేమాని తలపోసుకుంటూ అక్కడ కూర్చునే ఆ సంగీతం వింటూ అలా వాక్యాన్ని ధ్యానం చేస్తూ పలుకుతూ పలుకుతూ నోటితో పలకొచ్చు, మనసులో అనుకుంటూ ఉండొచ్చు. అప్పుడు ధ్యానంలోకి మనం వెళ్తాం. అప్పుడు దేవుడు మనకి మాట్లాడతారు, స్పిరిచువల్ రైల్మ్స్ ఓపెన్ అవుతాయి. ఇంకా ఆపర్చునిటీస్, అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ అనమాట. స్పిరిచువల్లోకి వెళ్ళామంటే వేరే వేరే రైల్మ్స్లోకి వెళ్తాం. ఇది మ్యూజిక్ అనేది తీసుకువెళ్దాం, మెయిన్ వాక్యము, ఇది మెయిన్ డోర్. ఇది వాక్యంలోంచే మనకి ఏదైనా, వాక్యంలోనే సంగీతం ఉందని చెప్తున్నాను నేను. మ్యూజిక్ వింటూ ప్రార్థన చేసుకోవటం, మ్యూజిక్, ఆ హెవెన్లీ మ్యూజిక్, స్మూత్గా ఉండే సూతింగ్ మ్యూజిక్తో వర్షిప్ చేయటము. మనము ఏం లేదు, ఒక సాంగ్ని మనం వింటూ కూడా వర్షిప్ చేయొచ్చు, లేదా మ్యూజిక్ వింటూ దేవుడు మీతో ఏ వాక్యం మాట్లాడారు ఆ వాక్యమును పలుకుతూ, లేదా యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని పలుకుతూ, లేదా దేవుని నామాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు సర్వశక్తిమంతుడని, సర్వజ్ఞాని, సర్వవ్యాపని, ఎబినేజరు, ఏల్రోయి, ఏల్ షద్దాయ్ అని, ఏల్ గిబ్బోర్ అని, యెహోవా రాఫా అని, యెహోవా నిస్సి అని, దేవునికి నామాలు ఎన్నో ఉన్నాయి. బైబిల్ చదివితే యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడింది, ఆయన సర్వాధికారి అనే దేవుడని, దేవుడు ప్రేమ అన్నాడని, ఆయన గురించి ఎన్నో డిస్క్రిప్షన్స్ నామాల రూపంలోనూ ఆయన లక్షణాల రూపంలోనూ రాయబడి ఉన్నాయి. వాటిని మనం పలుకుతూ ఉండొచ్చు, ఏదైనా ఒకటి తీసుకుని, లేదా ఒక వాక్యమును మనం పలుకుతూ, రిపీటెడ్గా పలుకుతూ 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 ఆ సంగీతంతో మనము వింటూ దాంతో కలిపి, మన లక్ష్యం సంగీతం కాదు, గుర్తుపెట్టుకోండి. మన లక్ష్యము మనం చదివే వాక్యము, లేదా దేవుని నామము, ఆయన లక్షణాలు, లేదా ఆయన స్వభావము. ఆయన చూడండి, ప్రకటన గ్రంథంలో అగ్నిని పోలిన, అగ్ని లాంటి కనులు, లేదా ఆయన నోట్లోంచి ఖడ్గం వస్తుందని, అపరంజిని పోలిన పాదాలని, ఆ దట్టి కట్టుకుని ఉన్నారు, స్వర్ణమైన బెల్ట్ కట్టుకుని ఉన్నారని, ఇలా అనమాట. ఏదైనా మనకి ఏదైనా ఆయన లక్షణాల గురించి చదివి దాని గురించి ధ్యానం చేస్తూ ఉంటే మనం ఏం చేస్తామంటే మన స్పిరిట్ని ఎడిఫై చేసుకుంటాం, అనగా డెవలప్ అవుతాం, మనం కనెక్ట్ అవుతాం దేవునితో.
సంగీతానికి ఏంటి ప్రాముఖ్యత అంటే, సంగీతానికి ప్రాముఖ్యత గురించి ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. పరలోకంలో ఉంది, భూలోకంలో ఉంది. ప్రతి చోట సంగీతం ఉంది. సంగీతం లేకుండా మనం ఒక సంగీతం వినకుండా మనం ఒక రోజు కంప్లీట్ అవుతుందా మీరు చెప్పండి? ఏదో ఒక సందర్భంలో మనం సంగీతం వింటాం. దానిని అంత విస్తారముగా ఈ లోకంలోనూ పరలోకంలో ఉన్న సంగీతాన్ని మనము ఎందుకు నిర్లక్ష్యం చేయాలి? కాబట్టి సంగీతాన్ని దేవునికి మనం దగ్గర అయ్యేలాగా ఒక సాధనంగా మనం వాడుకుందాం. ఒక లైట్ ఉందంటే మనం బైబిల్ చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. లేదా మనం చదువుకున్న చదువు ఏది ఉందో బైబిల్ చదవటానికి, అక్షరాలు చదవటానికి ఉపయోగపడుతుంది. మనకున్న చెవులు మనం ఆ సంగీతాన్ని ఆస్వాదించడానికి, లేదా దేవుని మాట ఈవెన్ ఆడిబుల్గా కూడా వినటానికి, అనగా ఏంటంటే మనకున్న ప్రతి రిసోర్సెస్ని దేవునికి మనం కనెక్ట్ అవ్వటానికి, ఈవెన్ ఎడిఫై చేయటానికి, ఇతరులను ఎడిఫై చేయడానికి కూడా. కొలసైలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలోను, ఎఫెసీయులకు రాసిన పత్రిక చివరిలోను సంగీతాలతో మీరు ఒకరినొకరు హెచ్చరించుకోండి, పురుకొల్పండి అని అక్కడ మనం చూస్తాం. పత్రికల్లో చాలాసార్లు చివర సంగీతాలు ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పాటలు పాడేవారు. సంగీతము ఆయనకు కూడా ఇష్టమే. కాబట్టి మనము సంగీతాన్ని కొంచెం ఈ లోకంలో ఉన్న రాక్ లేదా హిప్ హాప్ లాంటి, కొంచెం మెటల్ లాంటి కొన్ని ఏంటంటే డిస్ట్రక్టివ్ మ్యూజిక్ అనమాట. కన్స్ట్రక్టివ్ మ్యూజిక్ కాకుండా డిస్ట్రక్టివ్ మ్యూజిక్ ఏంటంటే సైలెన్స్ ఉండదు అందులో. మనం దానికి దూరంగా ఉండాలి. అది లూసిఫర్ లోకాన్ని చెడు సంగీతాన్ని లోకానికి అలవాటు చేస్తుంది. అది క్రైస్తవ చూడండి సంఘంలో కూడా ఆ ట్రెండ్ వస్తుంది. అంటే అక్కడ ఎమోషన్స్ని బాగా ఎక్కువ ట్రిగర్ చేసి ఆ ఉద్రేకపూరితమైన వేగవంతమైన సంగీతం కాకుండా శ్రావ్యమైన సమాధానకరమైన సంగీతాన్ని మనం విందాం. దానికి మనం అలవాటు చేసుకుందాం. దేవుని వాక్యం చెల్లిస్తుంది, దేవా సియోనులో మౌనంగా నుండట స్తుతి చెల్లించుట అనగా ఒకానొక సందర్భంలో మనం సైలెంట్గా ఉండిపోవటం కూడా దేవునికి ఇష్టమైన విషయమే. కాబట్టి సైలెన్స్ అనేది దేవునికి ఇష్టమైనప్పుడు మెల్లని స్వరము అని దేవుని వాక్యం చెప్తుంది. సో సైలెన్స్ దేవునికి ఇష్టమైతే సైలెంట్ మ్యూజిక్ కూడా దేవునికి ఇష్టం. మనకు కూడా అంతే. మనం ఎప్పుడైనా సరే సైలెంట్గా ఉన్న మ్యూజిక్ని మనం విన్నామంటే ఈజీగా నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వస్తుందంటే ఏంటంటే అర్థం, మన చుట్టుపక్కల ఉన్న విషయాల నుంచి, అవేర్నెస్ నుంచి మనం బయటకు వచ్చేసి వేరే రెల్మ్లోకి వెళ్ళిపోతున్నాం. నిద్ర అనే రెల్మ్లోకి వెళ్ళిపోతున్నాం. అంటే సంగీతం ఏం చేస్తుంది, వేరే రెల్మ్లోకి తీసుకెళ్తుంది. సేమ్ అదే విధంగా నిద్రని కాదు కానీ మనము స్పిరిచువల్గా దర్శనాలు రావచ్చు. అదేవిధంగా మనము సంగీతము వింటూ దేవుని వాక్యం ధ్యానం చేసుకుంటూ ఒక వాక్యాన్ని చదువుకుంటూ నోట్లో ఆ వాక్యాన్ని పలుకుతూ ధ్యానంలోకి వెళ్ళిపోయి నిద్రపోయినా సరే ఆత్మ మెలకుగా ఉండి మన ఇన్నర్ బీయింగ్, మన అంతరంగ పురుషుడు బలపడుతూ ఉంటాడు. కాబట్టి ఆ విధంగా చేద్దాం. సరైన విధానంలో మనం ధ్యానం చేద్దాం. నేను చెప్పినట్టుగా మనం గుర్తుపెట్టుకుందాం, రణగొణ ధ్వనులు సంగీతం కాదు. మనము చుట్టుపక్కల ఉన్న ఒరిజినల్ రణగొణ ధ్వనుల నుంచి మనం విడుదల పొందడం కోసం సంగీతాన్ని ధ్యానం చేసుకోవటం కోసం ఉపయోగిస్తున్నాం. మొదటగా వాక్యం చదువుకోవటం. వాక్యం చదువుతూ ఉండగా దేవుడు మనతో మాట్లాడతారు. వాక్యం చదివేటప్పుడు కూడా మనం సంగీతం వినొచ్చు. స్మూత్ సంగీతాన్ని వింటూ అలా వాక్యం ధ్యానం చేస్తుంటే చుట్టుపక్కల అవేర్నెస్ నుంచి మనం బయటకు వెళ్తాం. నెమ్మదిగా ఏదైనా వాక్యంతో దేవుడు మనతో మాట్లాడితే ఆ వాక్యాన్ని ఇంక మనం ఎదరికి వెళ్ళలేము. అప్పుడే మనం బైబిల్ క్లోజ్ చేసేసి ధ్యానం చేయటం మొదలు పెట్టాలి. అప్పుడు అదే వాక్యాన్ని పలుకుతూ కొన్ని వందల సార్లు మనం పలుకుతూ ఉన్నామంటే కనుక ఆ వాక్యం స్పిరిట్లో డిపాజిట్ అయిపోతాయి. స్పిరిట్లో కనుక మనకు వాక్యం డిపాజిట్ అయిందంటే ఇంకా మనం మర్చిపోం. నోట్లో కంఠస్థం చేసిన మనం మర్చిపోతాం, కానీ స్పిరిట్లో, ఆత్మలో ఆ వాక్యాన్ని మనం ముద్రించుకోగలిగితే ఏం జరుగుతుందంటే మన లైఫ్ని మార్చేస్తుంది అన్నమాట. ముద్ర వేయబడుతుంది. అది ముద్ర గురించి తెలుసు కదా, మనకి చర్మం మీద ముద్ర వేస్తారు. అంటే ఏంటంటే ఆ చర్మంలో ఆ ముద్ర కలిసిపోయింది, ఇంకా దాన్ని మనం చెరపలేము. టాటూస్ అంటారు కదా, అది అనమాట. కాబట్టి మన ఆత్మలో వాక్యాన్ని ముద్రించుకుంటే పరిశుద్ధాత్మ మన జీవితాల్లో వాక్యానుసారంగా ఇంకా కంప్లీట్గా వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించనని ఉన్నట్టుగా మనం అలా వాక్యానుసారంగా జీవించేలాగా అయిపోతాం అన్నమాట. కాబట్టి మనం ఆ విధంగా చేద్దాం. వాక్యము సంగీతంతో కలిసి ధ్యానం చేద్దాం. బెటర్ లైఫ్ని, బెటర్ మెడిటేషన్ని, స్పిరిచువల్ డెప్త్లోకి మనం వెళ్దాం. కొత్త రంగంలోకి మనం కొత్త అనుభవాల్లోకి మనం వెళ్తాం. సంగీతంతో అదొక క్యారియర్ అనమాట. వాక్యము సంగీతం కలిస్తే మనం ఇంతకుముందు అన్నాడు మనం వెళ్ళలేని కొన్ని ప్రదేశాలకు మనం వెళ్ళగలుగుతాం, స్పిరిచువల్ realmsలో అనమాట.
కాబట్టి ఆ విధంగా చేద్దాం. దేవుడిచ్చిన మాటలు దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ.